ఒకవేళ నిజంగానే హోంమంత్రి అనిత గారి ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశం తపన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఇప్పుడు అంతకంటే సీరియస్ అంశం ఏంటంటే హోంమంత్రి అనిత గారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నియంత్రించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది. హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారన్నట్టుగా మాటల్లోనే కాదు ఇప్పుడు చేతల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపెడుతూ ఉన్నారు. హోంశాఖ పరిధిలోని అంశాల్లోనికి డైరెక్ట్ గా తాను ఇన్వాల్వ్ అయిపోయారు. కొద్ది రోజుల క్రితం స్వయంగా ఇకపైన నేను ఏది చంద్రబాబు నాయుడుకి కూడా రిపోర్ట్ చేయను చెప్పను, నేనే స్వయంగా పబ్లిక్ తో మాట్లాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏకంగా హోంశాఖ పరిధిలోని సోషల్ మీడియాలో అబ్యూజింగ్, మహిళల్ని దూషించడం, సోషల్ మీడియాలో జరుగుతున్న నేరాల్ని నియంత్రించడం, వాటి మీద చర్యలు తీసుకోవడం అన్నది హోంశాఖ పరిధిలోని అంశం. కానీ స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు. ఇకపైన సోషల్ మీడియాలో తిట్టడాలు, దూషించడాలు, మహిళల్ని టార్గెట్ చేయడాలు, పొలిటికల్ గా అబ్యూజ్ చేయడాలు, వీటన్నింటిపైన చర్యలు తీసుకునే విధంగా డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కావాలంటే హోంమంత్రి అనిత గారికి చెప్పి హోంశాఖ కార్యాలయంలో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయించవచ్చు. కానీ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు తన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఈ టాస్క్ ఫోర్స్ అన్నది సైబర్ పోలీస్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులతో కలిసి పనిచేస్తుందని చెప్తున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఈ వ్యవస్థకు, ఈ టాస్క్ ఫోర్స్ కి హోంశాఖ పరిధిలోని విభాగాలు సహకరిస్తాయా? అసలు ఈ విషయం హోంమంత్రి అనిత గారికైనా చెప్పారా? ముఖ్యమంత్రి గారి దృష్టికైనా ఇలాంటి టాస్క్ ఫోర్స్ ని, ఇలాంటి వ్యవస్థను నా కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు, అనిత గారి దృష్టికైనా తీసుకెళ్లారా లేదా? వాళ్ళకి చెప్పకుండానే డైరెక్ట్ గా ప్రకటించారా? ఎందుకంటే నిన్న తన ప్రసంగంలో ఎక్కడా కూడా వాళ్ళ ప్రస్తావన ఏమాత్రం తీసుకురాలేదు. ఇది ఒక విధంగా మొత్తం తెలుగుదేశం పార్టీకి కూడా అవమానం. తమ పార్టీకి చెందిన మహిళా మంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ శాఖలోనికి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని చర్యలు కూడా మొదలు పెట్టారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అంశం. అయితే పవన్ కళ్యాణ్ గారు తన ప్రత్యేక వీడియోలో కొన్ని అంశాన్ని ప్రస్తావించారు. ఇగో ఇలాంటివన్నీ భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి రావు, ఇవన్నీ నేరం, ఇవన్నీ నేరాలే, చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాలను అయితే ప్రస్తావించారో వాటన్నింటినీ కూడా ఏదో ఒక సందర్భంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఉల్లంఘించి ధిక్కరించారు. అన్నిటికీ మించి సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య అబ్యూజింగ్, తిట్టుకోవడాలు, ఘర్షణ పడడాలు సోషల్ మీడియాలో అన్నవి అత్యధికంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడతారో ఆ రోజుల్లో 2-3 రోజుల పాటు విపరీతంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది? పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగంలో వైసీపీ వాళ్ళని నిష్ఠాంశాలను తిడతారు. మాటల్లోనే కాదు హావభావాల్లో కూడా వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఉంటారు. దాంతో సహజంగానే వైసీపీ కార్యకర్తలు కౌంటర్ ఇవ్వడం మొదలు పెడతారు. మా పవన్ కళ్యాణ్ అంటారా అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు మధ్యలోకి దూకుతారు. ఇలా ఓ 3-4 రోజుల పాటు రెండు పార్టీల వాళ్ళు తిట్టుకోవడాలు, నానా బీభత్సాలు చేసుకోవడాలు సోషల్ మీడియాలో జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు కాస్త సంయమనం పాటిస్తూ హుందాగా మాట్లాడితే ఏపీలో రాజకీయంగా సోషల్ మీడియాలో జరిగే దూషణలు అన్నవి సగం తగ్గిపోతాయి, గ్యారంటీగా తగ్గిపోతాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది విమర్శగానే ఉండాలి కానీ దూషించడం కాదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి వైసీపీ నా కొడకల్లారా, తొక్క తీస్తా, తాళ తీస్తా, రండి నా కొడకల్లారా చూసుకుందాం అనడం, ప్రెస్ మీట్లలో చెప్పులు చూపించి వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ విమర్శల కిందికి వస్తాయా, దూషణల కిందికి వస్తాయా? అంటే గతంలో ఇవన్నీ జరిగిపోయాయి కాబట్టి ఇకపైన తానే ఒక వీడియోని విడుదల చేశారు కాబట్టి సోషల్ మీడియాలో ఇలా ఉండాలి, ఇవన్నీ నేరాలు, ఇవన్నీ మంచి అని చెప్తున్నారు కాబట్టి ఇకపైన సరే తన మీడియా సమావేశాల్లో, కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇలా కొడకల్లారా, తాట తీస్తా, తొక్క తీస్తా, తోలు వరుస్తా, రండిరా చూసుకుందాం, చెప్పులు చూపించడం, ఇలాంటివన్నీ ఇకనైనా మానేస్తారా అన్నది కూడా చూడాలి. ఒకరిని తిట్టడం, బెదిరించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళల్ని టార్గెట్ చేయడం, మత విశ్వాసాల్ని అవమానించడం, ఇవన్నీ కూడా హింసను ప్రేరేపించడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలోనికి రావు, ఇవన్నీ నేరాలు అవుతాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉల్లంఘించారు. ఒకరిని తిట్టడం, ఇంకా వైసీపీ వాళ్ళని ఏ విధంగా తిడుతుంటారో పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు. బెదిరించడం, తొక్క తీస్తా, తాట తీస్తా, రీసెంట్ గా కెమెరా సాక్షిగా చెప్తున్నానంటూ హావభావాల్ని కూడా ప్రదర్శిస్తూ ఇకపైన మిమ్మల్ని వదిలిపెట్టను, మీ సంగతి తేలుస్తానని చెప్పారు. తొక్క తీస్తా, తాట తీస్తా, ఇవన్నీ బెదిరించడం కిందికి రావా? మరి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కూడా నేరం అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాళ్ళందరినీ వాలంటీర్లే రాష్ట్రం దాటించేశారేమో అని చేసిన ఆరోపణకు మించి ఆధారాలు లేని ఆరోపణ అంటూ ఇంకోటి ఏమైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే జగన్ కి అప్పురత్న బిరుదు ఇవ్వాలి అంటూ పోస్టు పెట్టారు కదా. ఇక అంతకు మించి ఆధారాలు లేని అసత్య ఆరోపణల ప్రచారం ఏమైనా ఉంటుందా? హింసను ప్రేరేపించడం కూడా నేరమే అని చెప్తున్నారు. కరెక్ట్, నేరమే, హింసను ప్రేరేపించకూడదు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో యూత్ అందరినీ రెచ్చగొట్టేలా, మీకు పౌరుషం చచ్చిపోయిందా, రోషం లేదా, రండి బయటికి రండి అంటూ రకరకాలుగా వాళ్ళందరినీ రెచ్చగొట్టారు కదా. అదంతా హింసను ప్రేరేపించడమే కదా. మహిళల్ని టార్గెట్ చేయడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి రాదు అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్, మహిళల్ని ఎవరు కూడా దూషించకూడదు. జనసేన పార్టీ నాయకుడు పోలీసుల చేతుల్లోనే లాఠీ తీర్చుకొని నడి బజార్లో, నడి రోడ్డు మీద ఒక నిస్సహాయరాలైన ఒక మహిళని దారుణంగా కొడితే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? శ్రీకాళహస్తి జనసేన పార్టీ మహిళా ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా ప్రైవేట్ వీడియోల్ని ఒక ఎమ్మెల్యే రికార్డ్ చేయించారు ఒక కోవర్ట్ ఆపరేషన్ ద్వారా అన్నప్పుడు
కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయించగలిగారా ఆ మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి? మహిళల్ని దూషించకూడదని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి డైరెక్ట్ గానే డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా రోజా గారిని ఉద్దేశించి. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? తర్వాత దాని మీద ఏదైనా అపాలజీ అయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చెప్పారు, నేను రోజాని అసలు ఆ మాటలు ఊహించుకున్నా కూడా మనిషి అనేవాడు భరించలేనంత దారుణంగా రోజా గారిని బండారు సత్యనారాయణ గారు దూషిస్తే ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు ఆయన, నేను రోజాను ఆ స్థాయిలో దూషించినప్పుడు ఒకరోజు విశాఖపట్నంలో హోటల్లో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను కౌగిలించుకొని ఏం భయపడద్దు ధైర్యంగా ఉండు అంటూ నన్ను అభినందించారని చెప్పారు కదా. అది నిజమా అబద్ధమో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చెప్పారా? బండారు సత్యనారాయణ మూర్తి చెప్పింది పచ్చి అబద్ధం. మహిళల్ని దూషించే వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌగిలించుకొని మరీ అభినందించడం అన్నది జరిగే పని కాదు. ఆయన అబద్ధాలు చెప్తున్నారని ఏ రోజైనా ఖండించారా? మహిళల్ని అబ్యూజ్ చేసే వాళ్ళ మీద డైరెక్ట్ గా రిపోర్ట్ చేయండి, ఆధారాలు వీడియోల రూపంలో కావచ్చు, స్క్రీన్ షాట్ల రూపంలో కావచ్చు పంపించండి, చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కదా. మరి కిరాకార్పి అనే వ్యక్తి ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా వైసీపీ మహిళల్ని మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారా? అసలు ఈ వ్యవస్థ అన్నది డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసే వ్యవస్థ అన్నది, ఆ టాస్క్ ఫోర్స్ అన్నది కేవలం ఒక సెక్షన్ మీదే పనిచేస్తుందా, లేకపోతే అందరికీ సమానంగా హక్కులను గౌరవిస్తూ పనిచేస్తుందా అన్నదే ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా వైసీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే డిప్యూటీ సీఎం కార్యాలయం బహిరంగంగా చెప్పి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా? ఏ చర్యలు తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, జనసేన పార్టీ వాళ్ళ మీద సమాజానికి తెలియజేసేంత పారదర్శకంగా డిప్యూటీ సీఎం కార్యాలయంలోని ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందా? దేశ సమగ్రత, జాతీయ భద్రతా విషయాల్లో ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దేశ సమగ్రత గురించే చెప్పాల్సి వస్తే బహుశా అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు అంత ఓపెన్ గా అంత సాహసం చేయలేదు. ఉత్తరాది దక్షిణాది, మీ ఉత్తరాది పెత్తనం మీద మా దక్షిణాది మీద అంటూ భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించేలా వ్యాఖ్యలు చేసింది పదే పదే పవన్ కళ్యాణ్ గారే కదా. మరి అది దేశ సమగ్రతను దెబ్బతీయడం కదా. జాతీయ భద్రత గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎన్నికల సమయంలోనే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎన్నికల సమయంలో ఒక యుద్ధం వస్తుందంట అంటూ ఏదో ఎన్నికల్లో గెలవడం కోసమే యుద్ధాలు చేస్తున్నారన్నట్టుగా మాట్లాడారు కదా. అది జాతీయ భద్రత మీద వ్యాఖ్యలు చేయడమే కదా. నేరస్తుడికి కులం ఉండదు, మతం ఉండదు, రాజకీయ పార్టీ ఉండదు. నేరాలు చేసి కులం, మతం, రాజకీయ పార్టీల ముసుగులో దాక్కున్నా సరే కఠిన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పగలుగుతారా? ఎందుకంటే రీసెంట్ గానే కొద్ది రోజుల క్రితమే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ గారు ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళు మనుషులే, సరిదిద్దుకుంటారు, కానీ తప్పు చేశారని చెప్పి కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి నారా లోకేష్ సిద్ధంగా లేరు అని అన్నారు కదా. మరి తప్పు చేసిన తర్వాత కూడా మా వాళ్ళ మీద కేసులు పెట్టకూడదని వాదిస్తూ ఉంటే మరి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీతో విభేదిస్తారా? తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే చర్యలు తీసుకుంటాం అని ప్రకటించగలుగుతారా? మార్ఫింగ్ ఫోటోలు కూడా చట్ట వ్యతిరేకమని మాట్లాడారు, కరెక్టే. కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనికి వెళ్తే మొత్తం మార్ఫింగ్ ఫోటోలే ఉంటుంటాయి. వైసీపీ వాళ్ళని కించపరిచేలాగా గొడ్డలి పార్టీ, సైకో పార్టీ, అది ఇదే నానాగా రకాలుగా అబ్యూజ్ చేస్తూ ఉంటాయి. మరి వాటన్నిటికీ మీద కూడా రిపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల మీద కూడా డిప్యూటీ సీఎం కార్యాలయంలోని టాస్క్ ఫోర్స్ వ్యవస్థ చర్యలు తీసుకుంటూ ఉందా? అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి చర్యలను అయితే ఆహ్వానించాలి, ఏదో చోట ముగింపు పలకాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా అబ్యూజింగ్ గా చేస్తూ వైసీపీ వాళ్ళని నా కొడకల్లారా అది ఇది అని తిడుతూ మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆయన నిజంగా మారి ఇంకా అలాంటిది ఉండకూడదు రాజకీయాలు అనుకుంటే తొలుత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ మార్పు మొదలవ్వాలి. పవన్ కళ్యాణ్ గారే తన ప్రసంగాల్లో చాలా హుందాగా మాట్లాడాలి. అవతల వాళ్ళని రెచ్చగొట్టేలా హావుభావాలు కావచ్చు, చేతలు కావచ్చు, మాటలు కావచ్చు ఉండకుండా జాగ్రత్త పడితే ఆయన్ని ఫాలో అయ్యే సమూహాలన్నీ కూడా అంతే శాంతియుతంగా, అంతే పద్ధతిగా ఉంటాయి. లేదు రాజకీయ నాయకులుగా మేము రెచ్చగొడతాం, వైసీపీ వాళ్ళని ఆ నా కొడుకులు ఈ నా కొడుకులను తిట్టేస్తాం, కానీ ఆ తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు ఎవరు ఏమీ మాట్లాడకూడదు అంటే అది అయ్యే పని కాదు. హుందాగా మొత్తం నడిపించాల్సిన వ్యక్తులే హుందాతనం కోల్పోయి అవతల వాళ్ళని అబ్యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక యూత్, ఉడుకు రక్తం ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎదురుదాడి చేయకుండా ఎలా ఉంటారు? సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే, ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నియంత్రించడం మొదలు పెడితే ఈ సోషల్ మీడియాలో అబ్యూజింగ్ కి సంబంధించి ఆటోమేటిక్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లోనికి వస్తారు. కానీ ఈ వ్యవస్థ కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం వేదికగా హోంశాఖను కూడా బైపాస్ చేస్తూ ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ అన్నది కూడా వైసీపీని టార్గెట్ చేయడానికి మాత్రమే ప్రయోగిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మరింత పలుచన అవుతారు.